నమస్తే ఆస్పిరెంట్స్. గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయింది కదా. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ పేపర్స్ అన్నింటినీ క్లియర్గా తరోగా చూసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనిపించింది. దానికోసం ఈ వీడియోతో మేము ముందుకు వచ్చిన. దీంట్లో గ్రూప్ 3 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ కూడా నేను చెప్తాను. దానికంటే ముందుగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను గత కొన్ని రోజుల నుంచి ఒక 20-30 రోజుల నుంచి ఒక 5-6 వీడియోలు నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఒక 3 వీడియోలు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఒక వీడియోలో 5 క్వశ్చన్స్, ఇంకో వీడియోలో 5 క్వశ్చన్స్, ఒక వీడియోలో 10 క్వశ్చన్స్ అనుకుంటా. యావరేజ్గా ఈ 20 క్వశ్చన్స్ నుంచి 10+ క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ ఈ 3 పేపర్స్లో 10 క్వశ్చన్స్ కవర్ అయినాయి. 20లో 10 క్వశ్చన్స్ కవర్ అయినాయి. ఎందుకు కవర్ అయినాయి, నేనేమన్నా అది చేసిన అంటే అది ఏం లేదంటే, నేను ఇచ్చినవి ఇంపార్టెంట్ ఏరియాస్ మాత్రమే, అన్ని కవర్ చేయకుండా. ఇప్పుడు గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో జీడిపి జిఎన్పి గురించి పక్కా క్వశ్చన్ ఉంటుంది. నేనే కాదు, ఏ సార్ అయినా చెప్తారు. సో అటువంటి ఏరియాసే ఇచ్చిన కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ కవరింగ్ అనేది ఎక్కువైపోయింది. నేను ఇచ్చిన తక్కువ క్వశ్చన్స్లో ఎక్కువ క్వశ్చన్స్ పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగారు, కొన్ని క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా టచ్ అయిపోయినాయి. కానీ 20 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ అయితే పక్కాగా కవర్ అయిపోయినాయి. నేను ఏదో గ్రేట్ అని నేను చెప్పట్లేదు. నేనైనా, ఎగ్జామినర్ అయినా, ఏ టీచర్ అయినా కూడా ఆ సిలబస్ని బట్టే క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తారు. సో సిలబస్లో ఉన్నవి ఏవి ఇంపార్టెంట్ ఏవి కాదు అని చెప్పేసి మనము చదువుకుంటే సరిపోతుంది. బేసిక్స్ అయితే స్ట్రాంగ్ ఉంటేనే, మనము ఇంతకుముందు గ్రూప్ 3 పేపర్స్ చూసారు కదా, బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటేనే కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఆన్సర్స్ పెట్టేట్టున్నాయి. చాలా వరకు ఉన్న ఎలిమినేషన్కి అన్నిటికీ యూజ్ అయ్యేవి బేసిక్సే. సో నేను అటువంటి బేసిక్స్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇవ్వడం జరిగింది. అంతేగాని నేను ఇచ్చినవి వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడ గొప్పలకు పోవట్లేదు. ఎందుకంటే యూట్యూబ్లో ఆల్రెడీ భజన బ్యాచ్లు స్టార్ట్ అయితే మీకు తెలుసు. మా మెటీరియల్కి వచ్చినాయి, మా మెటీరియల్ ఎవరి మెటీరియల్లో అయినా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది, జీడిపి ఉంటుంది, జిఎన్పి ఉంటుంది, అవి ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంది అనేది ఫిల్టర్ చేసుకొని కొంచెం చదువుకుంటే మనకు ఈజీ వర్క్ అయిపోతుంది అన్నట్టు. ఇంపార్టెంట్ ఏరియాస్ ఎప్పుడు కూడా మనం వదిలేయద్దు. ఒక చాప్టర్ మొత్తం చదివే బదులు టైం లేనప్పుడు ఇంపార్టెంట్ ఏరియా చూసుకొని పిక్ చేసుకుని వీటిని కరెక్ట్గా బేసిక్ చదివితే మనకు ఈజీగా సిలబస్ అయిపోతుంది. అంటే నేను కొత్త సిలబస్ కంప్లీట్ అవ్వలేదని ఫీల్ అవుతున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను ఈ వీడియో కంటే ముందే ఒక 6 నెలల ముందు అనుకుంటా నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన. లాస్ట్ మినిట్లో రివిజన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి చాలామంది నన్ను అడిగింది ఏంటంటే, సార్ ఇవన్నీ ఎట్లా రివిజన్ చేసుకోవాలి, టైం తక్కువ ఉంది అంటే, నేను చదివేటప్పుడు నీకు గుర్తు ఏది ఉండదో ఒక క్లారిటీ తోటి నీకు గుర్తుండదు అనిపించింది ఇంపార్టెంట్ది, గుర్తుండదు అనిపించింది అది కూడా ఇంపార్టెంట్ది, నువ్వు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, 86th అమెండ్మెంట్ 2002 ఉంది. ఇటువంటి అమెండ్మెంట్స్ ఏంటి అంటే అవి మనకు ఇప్పుడు మినీ కాన్స్టిట్యూషన్ ఉంది, 42nd అమెండ్మెంట్ 1976, డిఫరెంట్ యాక్ట్స్, సఫాయి కర్మచారి యాక్ట్, SC/ST అట్రాసిటీ యాక్ట్, ఇటువంటి యాక్ట్స్ ఉంటాయి కదా, కమిషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం చదువుతున్నప్పుడే ఒక పేపర్లో మంచిగా నోట్ చేసుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్కి యావరేజ్గా ఒక 7 to 8 పేజెస్లో మొత్తం సమరైజ్ చేసి పెట్టుకుంటే ఎగ్జామ్ ముందు నువ్వు ఎంత కిందికి మీదికి చేసినా కూడా ఒక 1 to 2 అవర్స్లో నీకు రివిజన్ అయిపోతుంది. సింపుల్. నువ్వు ఎంత అంటే ఒక్కొక్కసారి నీకు అది రాసింది ఏమైనా గుర్తుకు లేకపోతే ఆ పర్టికులర్ టాపిక్ ఓపెన్ చేసి, అది ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి దాన్ని ఓపెన్ చేసి ఆ బుక్లో చూసుకుంటే, నీ బుక్ కదా, నీ నోట్సే కదా, సింపుల్గా ఓపెన్ అయిపోతుంది, చూసుకుంటూ అయిపోతుంది. దాంతో నీకు రివిజన్ చేయలేదన్న ఫీలింగ్ ఉండదు, టెన్షన్ ఉండదు, సింపుల్గా అయిపోతుంది. మళ్ళీ ఆ బేసిక్స్ ఇంపార్టెంట్వి నువ్వు అక్కడ రాస్తావు కాబట్టి ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ లేకుండా మ్యాక్సిమం ప్రాబ్లం ఏం ఉండదు, పక్కా కవర్ అయిపోతుంది. అదేవిధంగా నేను కొన్ని ఏవేవి కవర్ అయినాయో కొంచెం హ్యాపీనెస్ తోటి మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇచ్చినవి వచ్చినాయని గొప్పగా చెప్పుకోవట్లేదు, జస్ట్ నేను ఇచ్చినవి ఎక్కువ కవర్ అయినాయని చెప్పేసి షేర్ చేసుకున్నాను. నేను మెయిన్గా వచ్చిన ఓకే. దాంట్లో ఫస్ట్ జీడిపి తీసుకుందాం. నేను ఫస్ట్ వీడియోలో 5 క్వశ్చన్స్ ఇచ్చిన, దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ జీడిపి గురించి ఇచ్చిన. దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ గూడ్స్ అని ఒక రాంగ్ స్టేట్మెంట్. ఇట్లా కూడా ఇస్తారు, ఫైనల్ గూడ్స్ అని ఇవ్వకుండా ఇంటర్మీడియట్ గూడ్స్ ఇస్తారని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసిన. యాజ్ టీ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఎగ్జామ్ రాసిన వాళ్ళకు. జిఎన్పి గురించి, నేషనల్ ఇన్కమ్ గురించి, నేషనల్ ఇన్కమ్ గురించి, అది NNP8 మార్కెట్ ప్రైజెస్ అని, GV8 ఫ్యాక్టర్ కాస్ట్ గురించి అని, ఈ స్టేట్మెంట్స్ని యాజ్ ఇచ్చిన. రియల్ ఇన్కమ్, నామినల్ ఇన్కమ్, ఇవన్నీ నేను వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. అవన్నీ బేసిక్స్. సో దాని గురించి పక్క క్వశ్చన్ ఉంటుందని నేను అనుకొని నేను పెట్టిన. నేనే కాదు, ఏ సార్ అయినా, లెక్చరర్ అయినా, ఆ పేపర్ సెట్ చేసేటోడు అయినా సిలబస్లో ఉన్నదే అడుగుతాడు. కానీ ఆ సిలబస్లో ఇంపార్టెంట్ ఏంటి, ఇంపార్టెంట్ కాదేంటి అని చెప్పేసి మనము డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఎవరైనా అందులోకి వెళ్ళి ఇవ్వాల్సింది. మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లో మేము ఇచ్చినవి వచ్చినాయి మొదలు పెడతారు కదా. సో దాని గురించి నేను చెప్తున్నా, ఎవరైనా కూడా ఇంపార్టెంట్వి ఈ పర్టికులర్ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనం గెస్ చేసుకుని వీటిని కొంచెం మంచిగా తరోగా చదువుకోవడం తప్పితే, మన బుక్లకి వెళ్ళి వచ్చినాయి, నేను రాసిన బుక్లకి వెళ్ళి వచ్చినాయి అంటే, ఏ బుక్ అయినా మొత్తం సిలబస్ని కవర్ చేసి రాస్తారు. మరి ఆ బుక్లకి వెళ్ళి రాకపోతే ఎన్నికలు వస్తాయి. సో కొన్ని క్వశ్చన్స్ మిస్ అవుతుంటాయి. ఎంత కవర్ చేసినా కూడా కొన్ని క్వశ్చన్స్ మిస్ అవుతుంటుంది. మనకు వచ్చినవి కరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తే సరిపోతుంది అంతే. ఓకేనా. డిస్పోజబుల్ ఇన్కమ్ గురించి నేను ఇచ్చిన స్టేట్మెంట్ యాజ్ టీజ్ తీసుకున్నాడు. డిస్పోజబుల్ ఇన్కమ్ గురించి
వ్యయ హార్వమైన ఇన్కమ్ అనుకుంటా తెలుగులో. దాని గురించి యాస్టీస్ పర్సనల్ ఇన్కమ్ ప్లస్ కన్జంప్షన్, సేవింగ్స్ ఇట్లా స్టేట్మెంట్స్ ఇచ్చారు. నేను యాస్టీస్ అవే స్టేట్మెంట్స్ ఇచ్చిన, యాస్టీస్ పిక్ చేసుకోవడం. సిఎస్ఓ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, అది ఎప్పుడు మీరు చేయందుకు కూడా క్లియర్గా చెప్పిన, ఎవరి రికమెండేషన్స్ తోటి మీరు చేయందుకు కూడా క్లియర్గా చెప్పిన. సో సిఎస్ఓ గురించి ఒక స్టేట్మెంట్ కూడా యాస్టీస్ వచ్చింది. ప్లానింగ్ గురించి కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన. మొత్తం 12 ప్లాన్స్ని కలిపి ఒక 10-11 స్లైడ్లలో అప్లోడ్ మొత్తం సమ్మరైజ్ చేసి సింపుల్గా ఇచ్చేసిన. ఏదైనా కొత్తగా నాకు వచ్చింది రాయలేదు, బుక్లలో ఉన్నదే ఏది ఇంపార్టెంట్ కాదో స్లైడ్స్ వేసిన. ఆ స్లైడ్స్ నుంచి యావరేజ్గా ఒక 10 to 15 క్వశ్చన్స్ కవర్ అయినాయండి. మీరు నమ్ముతారో నమ్మరో 3 పేపర్లో కలిపి 10 to 15 క్వశ్చన్స్ కవర్ అయిపోయినాయి. ఇప్పుడు ప్లానింగ్ అంటే ఫారెస్ట్ గురించి, ఫారెస్ట్ పాలసీ గురించి, పాపులేషన్ పాలసీ గురించి, జవహర్ రోజ్గార్ యోజన అని వచ్చింది, ఎంజీ నరేగా వచ్చింది, ఇంకా స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన వచ్చింది, ఈ చౌహాన్, పంత్, ప్రణబ్ ముఖర్జీ అండ్ ఈయన పేరు ఇంకొక మాంటెక్ సింగ్, వీళ్ళని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ గురించి అడిగిర్రు, కొన్ని స్కీమ్స్ అడిగిర్రు. 3 పేపర్లు అన్నింటినీ కవర్ చేస్తే జస్ట్ ఆ స్లైడ్ నుంచి ఆ 11 స్లైడ్స్ నుంచి 15 క్వశ్చన్స్ అయితే ఈజీగా వచ్చినాయి, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పక్కా వచ్చినాయి. సో మనం అవన్నీ అంటే సింపుల్గా మనం ఇంపార్టెంట్వి అంటే పక్కా అడుగుతారు అనుకునేటివి రివిజన్ లాస్ట్ మినిట్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అది ఇవ్వడం జరిగింది. అదే కాదు ఇంకా ఏంటి, ఇండియన్ ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ను రెండింటిని కలిపి ఒక చాప్టర్ని రెండింటిని పక్కన కంపేర్ చేస్తూ జీవీఏ బేసిక్ ప్రైజెస్ అంటే ఏంటిదో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో జీవీఏ బేసిక్ ప్రైజెస్ అంటే ఏంటి అని కూడా, జీవీఏ అంటే ఏంటి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ జీవీఏ బేసిక్ డెఫినేషన్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. డైరెక్ట్ ట్యాక్స్ యాడ్ చేస్తారా, ఇండైరెక్ట్ ట్యాక్స్ యాడ్ చేస్తారా, సేవింగ్స్ యాడ్ చేస్తారా అనేది క్వశ్చన్ వచ్చింది. అదే కాకుండా ఇంకేమున్నాయి, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ఇవన్నీ మీకు ప్లానింగ్లో కవర్ అయిపోయినాయి అన్నట్టు. ఈ పోఖ్రాన్ గురించి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. సెకండ్ పోఖ్రాన్ టెస్ట్ ఎప్పుడైంది, అదే టెక్నాలజీ డే చేసుకుంటాం కదా 1998 వాజ్పేయి గారు చేసిరని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. ఆ స్టేట్మెంట్ని యాజ్ నేను ఒక పేపర్లో పిక్ చేసుకున్నారు, ఏదో ఒక పేపర్లో పిక్ చేసుకున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఇవన్నీ నాకు హ్యాపీనెస్ తోటి మీ ముందుకు వచ్చిన షేర్ చేసుకుందాము అని. ఎందుకు అంటే నేను చేసిన ఒక 20 క్వశ్చన్స్, ఇంకో 2-3 వీడియోలు, అది కాకుండా ప్లానింగ్ మీద ఒక వీడియో వేసిన, ఇంకొకటి ఈ ఎకనామిక్ సర్వేని సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రెండింటిని కలిపి ఒక 10 స్లైడ్స్ అనుకుంటా సింపుల్గా ఒక దగ్గర, కొంచెం మొత్తం కవర్ చేయలేదు, సమ్ పార్ట్ చేసిన. దాంట్లో నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఇవన్నిటిని చూసిన తర్వాత నాకు హ్యాపీగా అనిపించి మీతో షేర్ చేసుకుందని వచ్చిన. నేను చేసిందే వచ్చింది అనట్లేదు, ఇంపార్టెంట్ ఏరియాస్ కవర్ చేసిన కాబట్టి వచ్చినవి, సిలబస్లో ఉన్నవి. నేనే తోపు అది ఇదనే చెప్పట్లేదు, ఓకేనా? అందుకే చెప్పుకుందాము, హ్యాపీగా షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చిన. దాంతో పాటుగా ఇంకేమేమి కవర్ అయినవి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సరే ఇవన్నీ ఎందుకు ఏం కవర్ అయినా చెప్పాల్సింది నేను చెప్పిన, కవర్ అయినా ఎక్కువ మొత్తంలో కవర్ అయినాయని హ్యాపీగా షేర్ చేసుకుని వచ్చిన, అంతే, అంతకుమించి ఏం లేదు. అయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి చూస్తే, మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూస్తే పేపర్ ఏంటంటే మోడరేట్ నుంచి టఫ్ ఉన్నది. ఒక పేపర్ ఈజీ ఉంది, 2 పేపర్లేమో మోడరేటు కొంచెం హెబో ఉన్నవి. ఎకానమీ చూసుకుంటే ఎక్కువ డైనమిక్ ఇచ్చింది కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా డైనమిక్ ఎక్కువ ఇస్తారు అని చెప్పేసి. సో దాంట్లో ఒక 65 నుంచి 70% కట్ ఆఫ్ అంటే 300 ప్లస్ వస్తేనే సేఫ్, 310 ఇట్లా ప్లస్ వస్తేనే సేఫ్. ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది. మీరు గ్రూప్ 4 కూడా చూసిరారు, డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులో కూడా అంత కాంపిటీషన్ ఉంది. సో ఇప్పుడు గ్రూప్ 3 ఇప్పుడు జోనల్ వైజ్ పోస్టులు కాబట్టి కాంపిటీషన్ హెవీగానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 300 ప్లస్ అంటే యావరేజ్గా ఒక 300 ప్లస్ వస్తే మీరు సేఫ్ అని నేను చెప్పదలుచుకున్నా, అంతే. నేను ఇంతకుముందు ఎగ్జామ్ ముందు కూడా నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పిన. సో ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, ఈ దానికి గురించి కాదు, గ్రూప్ 4 కూడా నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పిన. అంటే నాకు ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు, ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వదు, తక్కువ ఉన్నారు, వాళ్ళకి తెలుసు, ఎవరైనా విన్న వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటారు. నేను గ్రూప్ 4 పోస్టింగ్స్ గురించి నేను జూన్ కంటే ముందే అనుకుంటా రిజల్ట్ రాగానే చెప్పిన. ఈ ప్రాసెస్ అంతా అయిపోయే వరకు 6 months ప్లస్ అవుతుంది, ఒక్కొక్కసారి నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్తుంది అని చెప్తే కొంతమంది కామెంట్స్ నెగిటివ్ అయి పెట్టారు. లేదు జూన్లో పోస్టింగ్ ఇచ్చేస్తారు, జూన్లో పోస్టింగ్ ఇచ్చేసి తర్వాత గ్రూప్ 4 నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది అని చెప్పేసి. అంటే జూన్ కంటే 2-3 నెలల ముందు చెప్పినట్టు. నేను ఒక 6 నెలలు అయితే మినిమం దాటుతుంది, వీలైతే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి పోస్టింగ్ వచ్చేసరికి అన్న. ఆల్రెడీ 6 months క్రాస్ అయిపోయింది. అదే ఇంకా ఫేక్ సర్టిఫికేట్స్ గురించి ఒక వీడియో చేసిన. ఎప్పుడు ఎవరు చెప్పకముందే కానిస్టేబుల్లో కూడా ఫేక్ సర్టిఫికేట్ రాకముందే, కానిస్టేబుల్లో ఇప్పుడు బోనఫైడ్ సర్టిఫికేట్లు డిస్ట్రిక్ట్ పోస్టులకి బోనఫైడ్స్ చేంజ్ చేసుకొచ్చుకుంటున్నారు, ఫేక్ చేస్తున్నారు అని చెప్పేసి. అది నిజమైంది. అప్పుడు కూడా కామెంట్స్ చాలా రకాలుగా పెట్టారు, కింద నెగిటివ్గా పెట్టారు, కొంతమంది పాజిటివ్గా పెట్టారు. ఇంకోటి గెస్టెడ్ సైన్ మీద వీడియో వేసిన. గెస్టెడ్ సైన్ ప్రాబ్లం ఏంటి, గ్రూప్ 4 అభ్యర్థులకు గెస్టెడ్ సైన్ అంటే వాళ్ళ విలేజ్లో ఇప్పుడు గెస్టెడ్ సైన్ చేయడానికి ఎవరు లేకపోతే చిన్న మారుమూల ప్రాంతాల నుంచి వస్తే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే దాని కూడా గురించి
అవన్నీ ఫస్ట్ టైం నెగిటివ్గా తీసుకుంటున్నారు, తర్వాత అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. నేను ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 2కి ఇప్పుడు తక్కువ టైం ఉంది. చదువుతున్నప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే వీటిని నోట్ చేసుకోండి, మంచిగా నోట్ చేసుకొని షార్ట్ అండ్ స్వీట్గా రాసి పెట్టుకొని నాకు వీలైనంత వరకు నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, ఇండియా తెలంగాణ కంపేర్ చేస్తూ అప్లోడ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాను. వీలైనంత వరకు నేను హెల్ప్ చేస్తాను. గట్టిగా హార్డ్ వర్క్ చేయండి. నేను ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఏం చదవలేదు, ఈ మిగిలిన 25 రోజులు 30 రోజులు నాకు ఏం వస్తుంది అని ఒక ఫీలింగ్లోకి వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ యాజ్ ఇట్ ఈస్ బుక్లో ఉన్నది రాదు. మీరు కరెక్ట్గా బేసిక్స్ నేర్చుకొని వెళ్తే స్టేట్మెంట్స్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకొకటి క్వశ్చన్స్ అయితే ఇట్లనే ఉంటాయి. క్వశ్చన్స్ అయితే ఊరికి చేంజ్ కావు. ఎందుకంటే వాళ్ళకు ఒక పర్టికులర్ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. అంటే క్వశ్చన్స్ ఇప్పుడు డైనమిక్ అయితే చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అవి ఇవి కొత్త క్వశ్చన్ చేంజ్ అవుతాయి. కానీ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది సేమ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక క్వశ్చన్ బ్యాంక్ రెడీ చేసుకొని పెట్టుకుంటారు. లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్స్ ఆ క్వశ్చన్ బ్యాంకుల నుంచి పిక్ చేసుకుంటారు. ఆ పిక్ చేసుకునే క్వశ్చన్స్ అనేటివి ఇదే లెవెల్లో ఉంటాయి. మీరు గ్రూప్ 1 చూసారా? గ్రూప్ 1 క్వశ్చన్స్ కూడా ఇట్లనే ఉన్నాయి. అంతకుముందు గ్రూప్ 1 ఎలా వచ్చేది? స్టేట్మెంట్స్ లెంత్గా ఇచ్చేటివి. కానీ ఇప్పుడు అట్లా కాదు, స్టేట్మెంట్స్ చిన్నగా అనిపిస్తున్నవి, కానీ వీటిని ఎలిమినేట్ చేయడం అది ఇది కొంచెం టఫ్ అనిపిస్తుంది అన్నట్టు. ఫ్యాక్ట్స్ ఎక్కువ ఇస్తున్నారు. సో ఇదే మోడల్లో ఉంటుంది. దీన్నే బేస్ చేసుకుని చదవండి. ఎకానమీలో కాన్సెప్ట్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఈజీగా స్కోర్ చేసేటట్టు ఉన్నవి. ఫ్యాక్ట్స్ కూడా కవర్ అయి ఉన్నాయి. కొన్ని అయితే మరీ ఘోరంగా ఇచ్చిండు ఫ్యాక్ట్స్. 2014 అన్నాడు, 2004-5 అన్నాడు, HDI ఇండెక్స్లు ఎక్కడెక్కడ అడిగాడు. అవి మీకే కాదు అందరికీ టఫే. అవి అందరికీ మార్కులు పోతాయి. ఎవరో ఒకరు 100లో ఒకరు ఉంటారు అటువంటి దాంట్లో స్కోర్ చేసేటోళ్ళు. ఓకేనా? సో మీరేం నర్వస్ అవ్వకండి. పాజిటివ్గా రాసిన వాళ్ళు ఇంకా మంచిగా చదవండి. అంటే కొంచెం సరిగ్గా రాయలేను, నేను ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు కసిగా చదవండి, ఇంకా గట్టిగా చదవండి, వాళ్ళకంటే ముందుకు వెళ్ళండి. కానీ టైం అయితే ఇప్పుడున్న తక్కువ టైంని మంచిగా టెస్ట్ సిరీస్లో నేను వీలైన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంపార్టెంట్ నేను అప్లోడ్ చేసినవి వస్తాయని కాదు, బేసిక్స్ తోటి ఇంపార్టెంట్ ఏరియాస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి వచ్చినాయి. అందుకే మీతో షేర్ చేసుకుని ముందుకు వచ్చిన. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఆల్.